హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో ఉన్నటువంటి నదులు మరియు ఆ నదులపై నిర్మించినటువంటి ప్రాజెక్టుల గురించి తెలుసుకుంటాం. అయితే ఈ నదులు మరియు ప్రాజెక్టులు అనేటివి మనం నూతన జిల్లాల ఆధారంగా కాకుండా పాత జిల్లాల ఆధారంగా మాత్రమే తీసుకోబడింది. సో ఇక్కడ మనం ఓన్లీ పాత జిల్లాల ఆధారంగా ఏ జిల్లాలో ఏ నదులు ప్రవహిస్తున్నాయి, ఏ జిల్లాలో ఏ ప్రాజెక్టులు నిర్మించారో వాటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుంటాం. సో ఈ వీడియోలో మనం నదులు మరియు ప్రాజెక్టుల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే చూడండి, ఫస్ట్ మనం ఆదిలాబాద్ జిల్లాను తీసుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నదులు గోదావరి నది, పెన్గంగా నది, వార్తా నది, ప్రాణహిత, కడెం మరియు పెద్దవాగు అనేటటువంటి నదులు ఆదిలాబాద్ జిల్లాలో ప్రవహిస్తున్నాయి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఇక్కడ ప్రాజెక్టులు చూడండి. ఆదిలాబాద్ జిల్లాలో పాత జిల్లా ఆధారంగా ఏ ప్రాజెక్టులు ఉన్నాయో వాటి గురించి ఇక్కడ చూడండి. ప్రాణహిత నది మీద చేవెళ్ళ ఎత్తుపోతల పథకం, ఇది తుమ్మిడిహట్టి గ్రామంలో ఉంది. రెండవది కడెం ప్రాజెక్టు, ఇది కడెం గ్రామంలో ఉంది. మూడవది శుద్ధవాగు ప్రాజెక్టు. నాలుగవది ఎర్రవాగు ప్రాజెక్టు, ఇది దీన్ని ఇంకో పేరుతో పిలుస్తారు, పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టు అని కూడా పిలుస్తారు. పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టు అని కూడా పిలుస్తారు. ఇక ఐదవది వచ్చేసి కొమరం భీం ప్రాజెక్టు. ఆరవ ప్రాజెక్టు నిల్వాయి ప్రాజెక్టు. ఏడవ ప్రాజెక్టు గడ్డెనవాగు ప్రాజెక్టు. గడ్డెనవాగుపై కూడా ఒక ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టును గడ్డెనవాగు ప్రాజెక్టు అని పిలుస్తారు. ఇది ఎక్కడుందంటే భైంసా అనేటటువంటి ప్రాంతంలో ఉంది. ఎనిమిదవ ప్రాజెక్టు సాత్నాల ప్రాజెక్టు, ఇది సాత్నాల గ్రామంలో ఉన్నది. నెక్స్ట్ కరీంనగర్లో ఉన్నటువంటి నదులు ఓన్లీ రెండు నదులే ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అవి గోదావరి నది మరియు మానేరు నదిగా చెప్పుకుంటాం. ఇక్కడ ప్రాజెక్టులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి నదిపై కట్టడం జరిగింది. ఇది రామగుండం వద్ద ఉంది. రెండవ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి, ఇది మొదటి దశ, మానేరు నదిపై నిర్మించడం జరిగింది, కరీంనగర్లో ఉంది. మూడవది ఇచ్చంపల్లి ప్రాజెక్టు, ఇది కూడా ఎక్కడుందంటే గోదావరి నదిపైనే ఉంది. సో ఇక్కడ చూడండి, గోదావరి నదిపైన రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, రెండవది ఇచ్చంపల్లి ప్రాజెక్టు. ఇచ్చంపల్లి లోపల ఉన్నదేమో ఇచ్చంపల్లి ప్రాజెక్టు, రామగుండంలో ఉన్నదేమో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు. తర్వాత బొగ్గులవాగు ప్రాజెక్టు కూడా ఉంది. సో ఇది ఎక్కడ నిర్మించారంటే బొగ్గులవాగు అనేటటువంటి వాగుపై నిర్మించడం జరిగింది. ఇది రుద్రారంలో ఉన్నది. ఇక మూడవ జిల్లా వచ్చేసి నిజామాబాద్ జిల్లాలో కూడా మనకు ముఖ్యంగా చెప్పుకోదగినవి ఏంటంటే రెండు నదులు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు నదులు, ఒకటి గోదావరి నది, రెండవది మంజీరా నది. సో ఇక్కడ మనకు కరీంనగర్లో ఉన్నటువంటి నదులు రెండు అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా గోదావరి ఉంది మరియు మానేరు నది ఉంది. ఇక్కడ మంజీరా నది ఉంది. నిజామాబాద్కు వచ్చేసేమో మంజీరా నది ఉంది, కరీంనగర్లోనేమో మానేరు నది ఉంది. నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం 4 ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. ఒకటి నిజాం సాగర్ ప్రాజెక్టు, ఇది నిజామాబాద్లో ఉన్నటువంటి అచ్చంపేటలో ఉంది.
రెండవది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇది పోచంపాడులో ఉంది. అదేవిధంగా మూడవ ప్రాజెక్ట్ వచ్చేసి పోచారం రామడుగు, పోచారం రామడుగులో ఉంది. కౌలస్నా దీన్ని ఇక్కడ కౌలస్నాల ప్రాజెక్టులు అనేటటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది లెండి నదిపై నిర్మించడం జరిగింది. చివరగా వచ్చేసి ఆలిసాగర్ ఎత్తిపోతల పథకం, ఇది కోస్లీ గ్రామంలో ఉంది. ఆలిసాగర్ ఎత్తిపోతల పథకం కోస్లీ గ్రామంలో ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గోదావరి నది అనేది అన్ని జిల్లాలో ఉన్నది. అంటే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది, మరియు కరీంనగర్ జిల్లాలో ఉంది, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఉంది.